Welcome to VSP tutorial. Today topic Panchayati Raj Vyavasta bits part 2. మొగస్తనీస్ తన ఎన్నికా గ్రంథంలో ఏ స్థానిక సంస్థల గురించి వివరించాడు? ఆన్సర్ మున్సిపల్ వ్యవస్థ గురించి. స్థానిక ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మొదటి తీర్మానంగా దేనిని అభివర్ణిస్తారు? ఆన్సర్ లార్డ్ మోయో తీర్మానం. ప్రాచీన కాలంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏ సూత్రంపై ఆధారపడి ఉంది? ఆన్సర్ గ్రామం ఒక స్వయం సమృద్ధమైన పాలనా యూనిట్. భారతదేశంలో ప్రాచీన పంచాయతీ వ్యవస్థలో ఉండి ఆధునిక పంచాయతీ వ్యవస్థలో విడిచిపెట్టబడిన ఒక ముఖ్యమైన విధి ఏమి? ఆన్సర్ న్యాయపాలన వ్యవస్థ. 1934లో మద్రాస్ ప్రెసిడెన్సీలో తాలూకా బోర్డులు రద్దు చేయడానికి గల కారణం ఏమిటి? ఇది ఇంతకుముందు ప్రీవియస్ 2017 గ్రూప్ 3లో వచ్చిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ అవి తీవ్రమైన ఆర్థిక సమస్యలో కూరుకుపోయాయి. మద్రాసు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక స్వయం పాలనకు సంబంధించి మొట్టమొదటి శాసనం ఏమిటి? ఆన్సర్ విద్యాశేష్ చట్టం 1863. మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం 1920 ప్రకారం పంచాయతీగా ప్రకటించడానికి ఒక గ్రామంలో జనాభా ఎంత ఉండాలి? ఆన్సర్ 500 మరియు అంతకంటే ఎక్కువ. పంచాయతీరాజ్ ఎక్కడి రాజకీయ వ్యవస్థ? ఆన్సర్ దక్షిణాసియా. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సమస్యల పరిష్కారం కోసం 5 మంది సభ్యులతో కూడిన మండలిని ఏమనేవారు? ఆన్సర్ పంచాస్ అనేవారు. పంచాయతీ అనే పదం ఏ పదం నుండి ఆవిర్భవించింది? ఆన్సర్ పంచాస్ అనే పదం నుండి ఆవిర్భవించింది. ఎవరి కాలంలో రాజ్యాన్ని కొన్ని సర్కార్లుగాను పరగణాలుగాను విభజింపబడినవి? ఆన్సర్ షేర్షా సూరి కాలంలో. భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ షేర్షా. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును అవి విజయవంతం కాకపోవడానికి గల కారణాలను సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ రాయల్ కమిషన్ 1907. రాయల్ కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సర్ చార్లెస్ హబ్ హౌస్. స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆన్సర్ 1909 భారత కౌన్సిల్ చట్టం. 1920లో డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన ఎఫ్ఐ బ్రెయిన్ ఏ ప్రయోగం ద్వారా గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ గూర్గావ్ ప్రయోగం ద్వారా. సమాజాభివృద్ధి పథకం ఏ కమిషన్ సలహా మేరకు ప్రవేశపెట్టారు? ఆన్సర్ విటి కృష్ణమాచారి కమిషన్. బొంబాయి, కలకత్తా నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1726. కంటోన్మెంట్ బోర్డు ఎవరి ప్రత్యక్ష నియంత్రణలోకి వస్తుంది? ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ. సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఎవరు పనిచేస్తారు? ఆన్సర్ ఐఏఎస్ అధికారి. మన దేశంలో కంటోన్మెంట్ బోర్డులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఆన్సర్ 3 రకాలుగా. కంటోన్మెంట్ చట్టం 1924ను ఎవరు చేశారు? ఆన్సర్ కేంద్ర శాసన వ్యవస్థ. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1954లో. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్కు అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తారు? ఆన్సర్ కేంద్ర మంత్రి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.